గ్లోబు మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు ఖచ్చితమైన మందును కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయోగాల్లో మునిగిపోయాయి. అయినా ఇప్పటివరకు డైరెక్ట్ డ్రగ్ కనిపెట్టలేకపోయాయి. అన్ని దేశాల్లోనూ దీనికోసం రీసెర్చ్ కొనసాగుతోంది. పరిశోధకులు, శాస్త్రవేత్తలు కరోనాకు మందు కనిపెట్టేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇలాంటి టైంలో స్వీడన్ పరిశోధకులు తీసుకొచ్చిన ఓ నాజల్ స్ప్రే కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఫ్యూచర్లో అదే కరోనాకు డైరెక్ట్ మందులా కనిపిస్తోంది. కరోనాకు ప్రత్యేక మందు కోసం ప్రపంచం చూస్తున్న ఎదురుచూపులకు త్వరలోనే ఎండ్ కార్డు పడే టైం వచ్చేసింది. ఇప్పటిదాకా కరోనా సోకిన వారికి వాళ్లకున్న లక్షణాలను బట్టి మందులిస్తున్నారు. టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి మందులు ఎక్కిస్తున్నారు. వైరస్ సోకకుండా వ్యాక్సిన్ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ను నాశనం చేసే డైరెక్ట్ మందు ఇంకా రాలేదు. ఎవరూ కనిపెట్టలేదు. ఇలాంటి సమయంలో స్వీడన్ ఉప్సలా యూనివర్సిటీ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో అందరిలోనూ కొత్త ఆశలు రేకెత్తించే ఫలితాలొచ్చాయి. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన రిజల్ట్స్ ప్రపంచానికి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్తో వాళ్లు తయారు చేసిన నాజల్ స్ప్రే కరోనా వైరస్పై సమర్థవంతంగా పోరాడుతున్నట్లు తేలింది. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్లో భాగంగా కోవిడ్ సోకిన 79 మంది పేషెంట్లపై ఈ నాజల్ స్ప్రేని ప్రయోగించారు. చికిత్స మొదట్లోనే దీనిని ప్రయోగించడంతో కరోనా బారిన పడిన వ్యక్తుల శరీరంలో వైరస్ స్థాయి తగ్గినట్లు తేలింది. ఈ నాజల్ స్ప్రే వినియోగించిన కోవిడ్ పేషెంట్లలో 24 గంటల్లోనే యావరేజ్గా 95% వైరల్ లోడ్ తగ్గింది. తరువాత 72 గంటల్లో 99% వైరల్ లోడ్ తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదంటున్నారు. యూకే వేరియంట్ సోకిన పేషెంట్లపైనే దీనిని ఎక్కువగా ప్రయోగించినట్లు తెలిపారు. స్వీడన్కి చెందిన ఉప్సలా యూనివర్సిటీతో కలిసి కెనడాకు చెందిన శానిటైజ్ రీసెర్చ్ ఫార్మా కంపెనీ, సెయింట్ పీటర్స్ హాస్పిటల్స్, సర్రేలోని NHS ఫౌండేషన్ ట్రస్ట్, బెర్క్షైర్ సర్రే ప్యాథాలజీ సర్వీసెస్ కలిసి ఈ నాజల్ స్ప్రేని డెవలప్ చేశాయి. ఈ స్ప్రే చిన్న మొత్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఇది నేరుగా వైరస్లను చంపుతుందని గతంలోనే తేలింది. ఇప్పుడు కరోనా వైరస్ మీద కూడా అంతే ప్రభావంగా పనిచేస్తోందని పరిశోధకులు తేల్చారు. నైట్రిక్ ఆక్సైడ్ కి యాంటీవైరల్ లక్షణాలుంటాయి. అందువల్ల కోవిడ్ ట్రీట్మెంట్లో నైట్రిక్ ఆక్సైడ్ కీలకంగా పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరం కూడా తనంతట తానే నైట్రిక్ ఆక్సైడ్ ని ఉత్పత్తి చేసుకుంటుందని పరిశోధకులు వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఒక్కటే కరోనా వైరస్ పై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపగలుగుతుందని రీసెర్చ్ టీంలోని ఉప్సలా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకే లుండ్విస్ట్ తెలిపారు. నైట్రిక్ ఆక్సైడ్ ని కరోనా వైరస్ పై ప్రయోగించినప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపించిందని, డోసు పెంచిన కొద్దీ వైరస్ పై ప్రభావం అధికమైందని తేల్చారు. శానిటైజ్ ఫార్మా నాజల్ స్ప్రే ఫేజ్ 2 ట్రయల్స్ ఓకే. మరి ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? ఇప్పటికే ఏ దేశాలైనా వాడుతున్నాయా? ఈ నాజల్ స్ప్రే ఎలా పనిచేస్తుంది? దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇస్తే కరోనాను కట్టడి చేయడం తేలికవుతుందా? ఓవరాల్గా నైట్రిక్ ఆక్సైడ్తో తయారు చేసిన ఈ స్ప్రే వర్కౌట్ అవుతుందా లేదా? ప్రపంచ దేశాల్లో కల్లోలం రేపుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడు ఈ నాజల్ స్ప్రే సూపర్ ట్రీట్మెంట్ అని చెబుతున్నారు దీని డెవలపర్స్. 2003లో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపిన సార్స్ వ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేసిన విధానమే ఇప్పుడు కరోనా వైరస్ను కట్టడి చేస్తుందని స్వీడన్ పరిశోధకులు తేల్చారు. అందులో భాగంగానే SARS-CoV-2పై నైట్రిక్ ఆక్సైడ్ ని ప్రయోగిస్తున్నారు. శానిటైజ్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ నాజల్ స్ప్రేకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఇప్పటికే ఇజ్రాయెల్, బహ్రెయిన్లో అత్యవసర వినియోగం కింద దీనిని వాడుతున్నారు. బ్రిటన్లోనూ దీని వాడకానికి సంబంధించి డెవలపర్స్ అప్లై చేశారు. ఇండియాలోని కొన్ని ఫార్మా కంపెనీలు కూడా ఈ నాజల్ స్ప్రే ఉత్పత్తికి సంబంధించి సంప్రదించారు. ఫేజ్ 3 ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ నాజల్ స్ప్రేని అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ నాజల్ స్ప్రేని మనం శానిటైజర్ లాగే వాడుకోవచ్చంటున్నారు పరిశోధకులు. దీనిని ముక్కులో స్ప్రే చేసుకున్నప్పుడు తక్కువ మొత్తంలో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది లోపలికి వెళ్లగానే పైపైన ఉన్న వైరస్లను చంపుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లోకి చేరి
వైరస్తో పోరాడుతుంది. బయటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు, జనాల్లో తిరిగేటప్పుడు వైరస్ సోకినప్పుడు దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ముక్కులో అధికంగా ఉన్న వైరస్లను ఇది చంపేస్తుంది. కరోనా పూర్తి స్థాయిలో శరీరానికి సంక్రమించడానికి ముందే దీనిని వాడాల్సి ఉంటుంది. శరీరంలో అధికంగా ఉన్న వైరల్ లోడ్ని కూడా ఈ నాజల్ స్ప్రే తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వల్ల ఊపిరితిత్తులు పాడైనప్పుడు తక్కువ మోతాదులో నైట్రస్ ఆక్సైడ్ని ముక్కు ద్వారా పీల్చడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్తో పాటు నైట్రిక్ ఆక్సైడ్ని నాజల్ స్ప్రేగా చికిత్సలో చేర్చడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇండియాలోనూ ఈ రకమైన చికిత్స విధానంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కోవిడ్ అంతం చేసేందుకు ఇది మంచి మార్గమని ఇక్కడి పరిశోధకులు భావిస్తున్నారు. కానీ నైట్రిక్ ఆక్సైడ్ యాంటీవైరల్ చర్యలపై ఎక్కడా స్పష్టమైన అధ్యయనాలు లేవంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావంగా పనిచేస్తుందన్నది చూడాలన్నారు. ఫేజ్ 3 ట్రయల్స్ కూడా సక్సెస్ అయితే అప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రావచ్చని చెబుతున్నారు.